బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి సెలవులు కావడంతో హైదరాబాద్ నుంచి విజయవాడ, రాజమండ్రి, విశాఖ వెళ్లే జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. ఒకేసారి వేలాది వాహనాలు బయలుదేరుతుండటంతో టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల పొడవు ట్రాఫిక్ జామ్ అవుతోంది. నల్గొండ జిల్లాలోని పతంగి, కృష్ణా జిల్లాలోని కీసరా, పొట్టిపాడు, పశ్చిమ గోదావరి జిల్లాలోని కలపర్రు టోల్ ప్లాజాల వద్ద కార్లు బారులు తీరాయి. ఈ 2 రోజులు టోల్ ఫీజులు రద్దు చేస్తున్నట్లు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించినా అక్కడి సిబ్బంది మాత్రం ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇక సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు బయలుదేరే వాహనాలతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అంతకంతకు పెరిగిపోతుంది. 2 రోజులుగా చౌటుప్పల వద్ద ఉన్న పతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ పెరిగిపోతుండటంతో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. టోల్ ప్లాజా వద్ద పరిస్థితిని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతకంతకు పెరిగిపోతుంది. సంక్రాంతి పండుగకు సొంత ఊళ్ళకు వెళ్లేందుకు జనాలంతా రావడంతో అన్ని జాతీయ రహదారులు కూడా జనాలతో నిండిపోయాయి. అయితే ప్రస్తుతం మనం ఇప్పుడు నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం మనం చూడవచ్చు, ఇది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న ప్రధాన టోల్ ప్లాజా. ఇది హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న టోల్ ప్లాజా ఇది. అయితే ఇక్కడ ఈ టోల్ ప్లాజాను దాటుకున్న తర్వాతనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు వెళ్ళే దారులన్నీ కూడా మనకు వస్తాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ టోల్ ప్లాజాను దాటడమే ఇక్కడ కత్తిమీద సాములాగా అనుకోవచ్చు. ఎందుకంటే 3 జాతీయ రహదారులను కలిపే ఏకైక టోల్ ప్లాజా ఇది. ఇక్కడి నుంచి దాటిన తర్వాతనే ఆ మిగిలిన 3 జాతీయ రహదారులను వీళ్ళు అందుకోవచ్చు. అందుకనే ఇక్కడ ఈ టోల్ ప్లాజా ప్రధానం. అయితే ఈ టోల్ ప్లాజా వద్ద రద్దీని నియంత్రించేందుకు పోలీసులు ఇక్కడ జిఎంఆర్ సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు మనం విజువల్స్లో చూడవచ్చు, పోలీసులు, టోల్ ప్లాజా సిబ్బంది కూడా వాహనాలను నియంత్రిస్తున్న పరిస్థితి ఉంది. అయితే వాహనాల నియంత్రణ కోసం ఇక్కడ టోల్ ప్లాజా వద్ద రద్దీని నియంత్రించేందుకు విజయవాడ వైపు అదనంగా మరో 4 టోల్ బూతులను ఏర్పాటు చేశారు. సాధారణంగా ఉండే 8 బూతులకు మరో 4 టోల్ బూతులను ఏర్పాటు చేసి మొత్తం 12 టోల్ బూతులను విజయవాడ వైపు ఏర్పాటు చేశారు. ఈ 12 బూతుల ద్వారా ప్రజల్ని వాహనాలని తరలిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే అదనంగా ఇంకా ఈ 12 బూతులకు సరిపడా కూడా ఇంకా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వీళ్ళు మరో ఎమర్జెన్సీ ఎగ్జిట్ పాయింట్ ద్వారా వీళ్ళను వాహనాలను తరలిస్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది పిఓఎస్ మిషన్లు పట్టుకొని మిషన్ల సాయంతో కార్లకు, వెహికల్స్కి ఆ టోల్ ఫీజు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో కేవలం టోల్ బూత్ల ద్వారా మాత్రమే తీసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు, టోల్ సిబ్బంది కొంతమంది పిఓఎస్ మిషన్స్, పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ ద్వారా కార్లకు కానీ వాహనాలకు కానీ వాళ్ళు టోల్ సిబ్బంది ఇక్కడే రోడ్లపైన వసూలు చేసి వారిని వెంటనే పంపించే ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఇదంతా కూడా వాహనాల రద్దీని నియంత్రించేందుకు చేసిన స్పెషల్ డ్రైవ్గా పోలీసులు ఇప్పటికే చెప్పున్నారు. అలాగే జిఎంఆర్ సిబ్బంది కూడా ఇదే తరహా విధానాన్ని కూడా ఇక్కడ అవలంబిస్తుంది. అయితే అలాగే ఇక్కడ వాహనాల నియంత్రణ తర్వాత విజయవాడ జాతీయ రహదారిపై చాలా చోట్ల డేంజర్ జోన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రమాదాల నివారణకు కూడా పోలీసులు ఒక ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రమాద సూచికలు పెట్టడం కానీ, ఇలా రంబుల్ లైన్స్ వేయడం కానీ ఇవన్నీ కూడా చేసి ఆ వాహనాల రద్దీని కూడా కొంత తగ్గిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే వాహనాల వేగాన్ని నిరోధించేందుకు కూడా జాతీయ రహదారిపై స్పీడ్ గన్స్ కూడా ఏర్పాటు చేశామని పోలీసులు కూడా చెప్పారు. అయితే తిరుగు ప్రయాణంలో కూడా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి ఏర్పాట్లు కూడా చేసి, అంటే ఇదంతా కేవలం కూడా సురక్షిత ప్రయాణం జరిగేందుకు మాత్రమే తాము చేపడుతున్న చర్యలుగా భావించాలి తప్ప ఇదేదో ప్రయాణికులను ఇబ్బంది పెట్టే చర్యగా భావించకూడదని కూడా పోలీసులు చెప్పి ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇవన్నీ కూడా చర్యలు చేపట్టి పోలీసులు సుఖమైన ప్రయాణం జరిగేలా చూస్తున్నారు ఇక్కడ. అయితే ఈ తెల్లవారుజాము నుంచి కూడా వాహనాలన్నీ కూడా రద్దీ పెరిగిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఆ వాహనాల రద్దీని నియంత్రించేందుకు చేపట్టిన చర్యలన్నీ కూడా పోలీసులు, జిఎంఆర్ సిబ్బంది చేపట్టిన చర్యలు కూడా సక్సెస్ కావడంతో కేవలం నిన్న ఉదయం మాత్రమే కొంత ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూడొచ్చు, కొంత వాహనాలు వెళ్ళడానికి కొంత వెసులుబాటుగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే మళ్ళీ కొద్దిసేపటి తర్వాత పొగమంచు ద్వారా మళ్ళీ వాహనాల
వాహనాలకు కొంత ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. అయితే దాన్ని కూడా ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు కూడా చేపట్టామన్నారు. అయితే ఆ వాహనాలను విడతల వారీగా వదిలేందుకు కూడా చోటుప్పల్ నుంచి ఇక్కడి వరకు విడతల వారీగా వదిలేందుకు కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఇలా మొత్తంగా చూసుకుంటే వాహనాల రద్దీని నియంత్రిస్తూ ఎప్పటికప్పుడు వీరిని సేఫ్గా ప్రయాణం జరిగేలా పోలీసులు, జిఎంఆర్ సిబ్బంది అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఉన్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శంకర్తో రామకృష్ణ, ఏబీ 24/7 నల్గొండ. ఇక సంక్రాంతి సెలవులు కావడంతో హైదరాబాద్ నుంచి విజయవాడ, రాజమండ్రి, విశాఖ వెళ్లే జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. ఒకేసారి వేలాది వాహనాలు బయలుదేరడంతో టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల పొడవు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలోని పరిస్థితిని మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి. లక్ష్మీవర్మ, సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్న వాహనాలు జాతీయ రహదారిపై క్యూ లైన్లు విపరీతంగా పెరిగిపోయి, అదేవిధంగా ట్రాఫిక్ కూడా చాలా దారుణంగా ఏర్పడుతుంది. అంటే 12, 13, 14 ఇంకా 16 తేదీల్లో జాతీయ రహదారిలో ఉన్న టోల్ గేట్ల వద్ద ఫీజులు చెల్లించక్కర్లేదు. ఈ ట్రాఫిక్ నియంత్రించడం కోసం చెప్పేసి ప్రత్యేకంగా స్టేట్ గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేస్తే అవి మాత్రం ఎక్కడ అమలు జరిగే పరిస్థితి కనబడడం లేదు. నిన్న అయితే వాస్తవ పరిస్థితి అయితే నిన్న రాత్రి 6 గంటలకి బయలుదేరిన వాహనాలు, సాయంకాలం విజయవాడ నుంచి 6 గంటలకు బయలుదేరిన వాహనాలు ఏలూరు చేర్చడానికి సుమారు 10 గంటలు 10 అయింది. అంటే 4 గంటలకు సుమారు టైం తీసుకుంది. ప్రతి టోల్ ప్లాజా వద్ద, తర్వాత హనుమాన్ జంక్షన్, తదితర ప్రాంతాల వద్ద విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయిపోవడంతో వాహనాలు అక్కడ కదలలేదు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిన్నపిల్లలతో ప్రయాణించే వాళ్ళైతే మరీ దారుణంగా ఉంది. బస్సుల పరిస్థితి పదే పరిస్థితి. అసలు వాహనాలు ఎక్కడ ట్రాఫిక్ సిబ్బంది అసలు మరి ఎక్కడ పనిచేస్తారంటే ఎక్కడ ఆ దారి పొడిని ఎక్కడ చూస్తే పోలీసులు కూడా సరిగ్గా ఎక్కడ కంట్రోల్ చేసే పరిస్థితి కనబడట్లేదు. ముఖ్యంగా ప్రధానంగా హనుమాన్ జంక్షన్ దగ్గర ఆ ప్రాంతం వచ్చేసరికి ట్రాఫిక్ మురళి, అయితే ఈ ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి పోలీసులు ఏమైనా స్పెషల్ డ్రైవ్లు అలాంటివి ఏమైనా చేపట్టడం జరిగిందా? అసలు అదే చెప్తున్నాం లక్ష్మి, అసలు పోలీసులు మాత్రం అసలు వాళ్ళు ఎక్కడ సరిగ్గా పనిచేసినట్టు మాత్రం కనబడలేదు. కనీసం నియంత్రించాలి. ట్రాఫిక్ ఎంత జామ్ అవుతుంది, వివిధ ఛానల్స్ లో టెలికాస్ట్ అవుతున్న వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది. విజయవాడ నుంచి పాల్గొని ఏలూరు రావడానికి 4 గంటల సమయం పట్టిందంటే వైజాగ్ వెళ్తానికి ఎంతసేపు పడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు. కనీసం సంబంధిత ఏరియాలో ఉన్న పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇంకా ట్రాఫిక్ ఈ టోల్ ప్లాజా వాళ్ళ వద్ద మాత్రం ఫీజులు మాత్రం యథేచ్ఛగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది కదా అని చెప్పేసి కనీసం విలేకరులు, తర్వాత చుట్టుపక్కల తర్వాత వాహనదారులు కూడా చెప్తున్నా మాకైతే సమాచారం అందలేదు, మాకు ఆదరేజ్గా మేము రాలేదు, కాగితాలు కానీ అదే ఆదేశాలు రాలేదని వాళ్ళు తప్పించుకునే పరిస్థితి. ఆ టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ నియంత్రించడానికి రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళు సరైన సమాధానం చెప్పలేదు. ఉదాహరణకి కలపర టోల్ గేట్ వద్ద గత రాత్రి జరిగిన సంఘటన ఉదాహరణ. పెదపాడు, ఏలూరు చెందిన పెదపాడు ఎంఆర్ఓ అక్కడికి వచ్చి ట్రాఫిక్ నియంత్రించడం కోసం ఆయన ప్రత్యేకంగా వచ్చాడు. ఆయన స్వయంగా వచ్చి ట్రాఫిక్ నియంత్రణ కోసం టోల్ ప్లాజా అధికారులతో మీరు ఫీజు చేసేయండి, ఇక్కడ ఫీజులు కట్టేసక్కర్లేదు, ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందంటే మాకు ఆదేశాలు రాలేదని మీరెవరు చెప్తారు. కానీ ఆయన మీద టోల్ ప్లాజా సిబ్బంది ప్రత్యక్షంగా ఆయన మీద వాదనకు దిగారు. అంటే పరిస్థితి ఘోరంగా ఉంది. టోల్ ప్లాజా వాళ్ళు అసలు అయితే మాటినే పరిస్థితి లేదు. మాది నేషనల్ హైవే సంబంధించిన ఇది కాబట్టి మేము హైవే స్టేట్ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు మేము పాటించం అన్న రీతిలో వాళ్ళు చెప్తున్నారు. ఈ రకంగా ఉండడంతో చాలా దారుణంగా ఉంది. పండుగ సమయంలో ఇళ్లకి వెళ్ళి సరదాగా కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తాం అనుకున్న వాళ్ళకి ఈ రోడ్డు ప్రయాణం ప్రాయంగా తయారైంది. హైదరాబాద్ నుంచి చూస్తున్న వేలాది వాహనాలు ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఉండడంతో ఇంటికి చేరాలంటే సొంత వాహనం చేసుకొస్తే యాక్చువల్గా అయితే పట్టే సమయం హైదరాబాద్ నుంచి విజయవాడ కానీ లేకపోతే ఏలూరు కానీ రాజమండ్రి కానీ కాకినాడ ఈ ప్రాంతం పట్టాలంటే 5 గంటలు 6 గంటలు, కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయితే 7 గంటలు. కానీ విజయవాడ నుంచి ఏలూరు రావడానికి 4 గంటలు పట్టిందంటే పరిస్థితి ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ మురళి.